హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ ఎల్లుడి అండ్ ఛామ్స్. ఇది వచ్చేసరికి 2 BHK అనమాట. 1250 స్క్వేర్ ఫీట్ హరిహర హైట్స్ అక్కడ అపార్ట్మెంట్ అనమాట. ఇది ఏ ప్రమోషన్ కాదండి, జస్ట్ ఫ్రీ ప్రమోషనే. మా పక్కన ఆంటీ వాళ్ళ అపార్ట్మెంట్ అనమాట. మేము ఉండే నష్రాపేటలో బ్యాంక్ కాలనీ దగ్గరగా ఉంటుంది. అంటే మీకు ఇప్పుడు కొత్తగా ఓక్లాండ్ స్కూల్ పెట్టారు. ఆ ఓక్లాండ్ స్కూల్ లైన్లోనే, అంటే CBIT ఓక్లాండ్ స్కూల్ లైన్, ఆ లైన్ ఎండింగ్లోకి మీకు హరిహర అపార్ట్మెంట్స్ కనిపిస్తుంది. సెకండ్ ఫ్లోర్లో అనమాట. ఇల్లంతా చూడండి. మీకు కనుక నచ్చితే కనుక నాకు కింద కామెంట్స్ పెట్టండి. కామెంట్స్లో మీ నెంబర్ అనేది పెట్టండి. ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళకి రిటర్న్ కాల్ అనేది వీళ్ళు మా తరపు నుంచే చేస్తామన్నమాట. అంటే ఈ ఫ్లాట్ ఓనర్స్ చేస్తారు, చేసి మీకు అప్డేట్ ఇస్తారు ఎక్కడ ఏంటి డీటెయిల్స్ అనేది. నేను ఇప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం మీరు వచ్చినా కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది ఈ హరిహర అపార్ట్మెంట్స్ అనేవి. ఒకసారి వచ్చి చూడండి. ఇల్లు అయితే చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది ప్లేస్ కూడా. ఒకసారి చూడండి. ఆమె మా ఆంటీ వాళ్ళది అనమాట. వాళ్ళే అంటే ఈ ప్రమోషన్ అనేది పేమెంట్ ఏం కాదు, జస్ట్ ఫ్రీ ప్రమోషన్. ఓకేనా, ఒకసారి చూసుకోండి. హౌస్ ఇది వచ్చేసరికి హాలు, చిన్న డైనింగ్ రూమ్ లెక్క. ఆ పక్కన వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి దేవుడి గది వస్తుంది అనమాట. మన ఇటు రైట్ సైడ్ వచ్చేసరికి బెడ్రూమ్స్ కదా, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి దేవుడి గది అండ్ కిచెన్ రూమ్. మనకి చూడండి దేవుడి గది ఎంత సింపుల్ గా ఉందో, ఎంత బాగుందో చూడడానికి కూడా చాలా బాగుంది, పీస్ఫుల్ గా. దేవుడి గది పక్కనే మనకి వంటగది. మాక్సిమం నేను చాలా ఇల్లు చూసాను, వంటగదిలోనే దేవుడి గది ఒక పక్కన పెట్టి ఉంటుంది. దీనికైతే దేవుడి గది స్పెషల్ గా ఉంది. మనకి చాలా బెనిఫిట్ అనమాట అట్లా ఉంటే. బాగుంది కదా, కాబట్టి మనకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ దానికి పక్కనే స్టోర్ రూమ్ లాగా, అంటే అది కూడా చిన్న బాల్కనీ. వాళ్ళు దాన్ని ఎలా యూజ్ చేసుకుందంటే అది స్టోర్ రూమ్ గా యూజ్ చేసుకున్నారు. తర్వాత దీని పక్కన వచ్చేసరికి ఒక చిన్న మన ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి డైనింగ్ రూమ్ అని చెప్పాను కదా, డైనింగ్ రూమ్ సెట్ చేసుకున్నారు. మళ్ళీ మనం కొంచెం ఆ డైనింగ్ రూమ్ పక్క నుంచి వెళ్తే మనకి ఫస్ట్ బెడ్రూమ్ వస్తుంది. ఆ బెడ్రూమ్ లోనే మనకి బాత్రూమ్ కూడా ఉంది. అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి డబుల్ బెడ్రూము, 2 బాత్రూమ్స్. ఒకటేమో ఒక బెడ్రూమ్ లో ఉంటుంది బాత్రూము, సెకండ్ బాత్రూమ్ వచ్చేసరికి అవుట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు మన సింక్ పక్కనే ఇది వచ్చేసరికి సెకండ్ బాత్రూమ్ అనమాట. ఈ సెకండ్ బాత్రూమ్ చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్. ఈ సెకండ్ బెడ్రూమ్ లో బాత్రూమ్ ఉండదు, ఓన్లీ ఒక బెడ్రూమ్ లో బాత్రూమ్, ఒకటి బాత్రూమ్ సరికి అవుట్ సైడ్. ఇల్లు మాత్రం చాలా క్లీన్ గా కూడా ఉంచారు. ఇల్లు కూడా చాలా నీట్ గా ఉంది, చూస్తున్నారు కదా మీరే. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చితే కనుక ప్లీజ్ కాంటాక్ట్ అండ్ ప్లీజ్ కామెంట్. ఓకేనా, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.